ఇది ఆర్ఆర్ లేబర్ కాలనీ క్రాంతినగర్ సంబంధించినటువంటి ఎక్స్టేషన్ ఏరియా వంకగడ్డ. ఈ ప్రాంతంలో దాదాపు 15-20 సంవత్సరాల నుండి కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళు, గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు స్ట్రీట్ లైట్లు కానీ, స్తంభాలు కానీ, తాగడానికి మంచినీరు కానీ వ్యవస్థ లేదు. కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో కూడా ఉద్యమాల ద్వారా ఇక్కడ పైప్ లైన్ వేయించడం అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెట్టి దాదాపు 30-40 కరెంటు స్తంభాలు వేయించడం, ఇట్లా మౌలిక వసతులపై నిరంతరం ఉద్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి అనేక దశల వారీగా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా నేటికి ఈ ప్రాంతం అంతా కూడా నిరంతరం కూలీనాలు చేసుకుని తినే బడుగు బలహీన వర్గాలే ఉండేది. వాళ్ళకి ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు లేక, మురికి కాలువలు లేక, స్ట్రీట్ లైట్లు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం నుండే ఇక్కడ ఆర్ఆర్ కాలనీలో కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. మరి ఆ పాఠశాలకు వెళ్ళాలంటే కూడా స్కూల్ పిల్లలు కూడా ఇదే దారిని పోవాలి. వర్షం నీళ్ళు నిలబడి ఇక్కడ అంతా కూడా పూర్తిగా గలీజ్గా ఉండి దోమలు నిలబడి మరి పిల్లలకు అంటు రోగాలు, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తూ వాళ్ళు జ్వరాలు వచ్చిన తర్వాత పిల్లలకి హాస్పిటల్కి చూపించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇవన్నిటికి కూడా కారణము ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి అని చెప్పి మేము ఖండిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోన జాతీయ పార్టీ పిలుపులో భాగంగా వార్డు సమస్యల పరిష్కారానికై పాదయాత్రలో భాగంగా ఈరోజు ఈ శ్రీరామ్ నగర్కి రావడం జరిగింది. మరి మహిళలు కూడా వారి యొక్క సమస్యలు పూర్తిగా సమాచారాన్ని తీసుకుని మేమంతా కూడా ఒక నివేదిక తయారు చేసి 15వ తేదీ వరకు కూడా ఈ పాదయాత్రను కొనసాగించి 16వ తేదీ స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు, సంబంధిత కార్యాలయాల దగ్గర కూడా సిపిఐ ఆధ్వర్యంలోన పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతాము. అందులో ఈ పబ్లిక్ను కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసి మరి ఈ సమస్యలు పరిష్కరించే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలను కొనసాగిస్తాం. ఇక్కడ మహిళలు అయితేనేమి, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాయంటే గుత్తలకైతే ఖచ్చితంగా వచ్చి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లు అయితేనేమి, ఇతర నీటి పన్ను అయితేనేమి, ఆస్తి పన్ను అయితేనేమి. కానీ మాకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, వాటిని పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ విఫలమయ్యారని, మరి మేము ఈసారి వస్తే ఖచ్చితంగా పన్నులు కట్టలేదు, మాకు ఇవన్నీ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తేనే మేము పన్నులు కడతామని చెప్పి మహిళలు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఈరోజు పన్నులు కడుతున్నాం మా కష్టార్జితంతో అంటే ఆ పన్నులు కట్టేది కూడా మాకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనే. అది సీసీ రోడ్ అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, లైబ్రరీ అయితేనేమి, ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి ఇంటి గుత్తలు కట్టేది. కాబట్టి అవన్నీ మాకు ఏర్పాటు చేయకుండా మేము కట్టలేమని చెప్పి మహిళలు చెప్తున్నారు. వారికి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు ఎంటుండి అవన్నీ కూడా మేము ఎందుకంటే న్యాయబద్ధంగా పన్నులు కడతామంటే అదే హక్కుతోనే అడుగుతామని చెప్పి వాళ్ళకి అండగా కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.